76వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నంద్యాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య సమైక్య బొమ్మల సత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద పీఠిక చదివి ప్రమాణం డిసెంబర్ 6 నాటికి మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ జరగాలి. ప్రజా సంఘాల అల్టిమేటం 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించి అందరితో రాజ్యాంగ పీఠిక చదివి ప్రమాణం చేయించారు. కన్వీనర్ గా మాల మహానాడు కడియం సాంబశివుడు వ్యవహరించారు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది. మనిషిగా చూడని రోజులలో ప్రెసిడెంట్ జై భీమ్ రక్షించుకుందాం రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రైస్తవ. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 2015వ సంవత్సరం నుంచి సంవిధాన దివస్గా ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు ప్రకటించి మరి దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ రాజ్యాంగంలో మార్పులు చేయాలని, చేర్పులు చేసి రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని, పరిపాలన చేయాలని ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులు కల్పించిందో, ఏదైతే ప్రాథమిక హక్కులు కల్పించిందో వాటన్నింటినీ ఈరోజు ప్రజలకు, పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి దూరం చేయాలనే ఆ ఆలోచనను వారు మార్చుకోవాలని సందర్భంగా కోరుకుంటాం. అంతేకాకుండా 125వ సంవత్సరం సందర్భంగా అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మరి విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఈరోజు మరి విజయవాడ అంతా కూడా డెకరేషన్ చేసిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని విస్మరించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజ్యాంగంలో మరి మనకు ఇన్ని అనుకూలమైన అంశాలను చేర్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బయట తిరగలుగుతున్నామంటే ఆ రోజు ఆ రాజ్యాంగంలో మనకిచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం, ఏదైతే హక్కులు మనకిచ్చారో ఆ హక్కులను కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న వాటిని మేము ఎండగడతాం. రాబోయే కాలంలో కూడా రాజ్యాంగం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా కూడా ముందుకు తీసుకుని వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పూజ్యులు మా దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారు మరి రచించిన రాజ్యాంగాన్ని మరి అమలు పరచకుండా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు పెత్తందారులు చాలా ద్రోహం చేసినారు. ఇప్పటికైనా కూడా మరి అట్టడుగు బలహీన వర్గాలకు ఆనాడు మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ఈ పొద్దుటి దినము మరి మీ చేతిలో పెట్టడం జరిగింది. అందుకు ఈరోజు నంద్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, రాజ్యాంగాన్ని, ధర్మాన్ని కాపాడాలని, ఈరోజు భారతదేశంలో మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, మరి అన్యాయాలు, ఆకృత్యాలు, బలహీనులపై దాడులు, అట్టడుగు వర్గాలపై దాడులు, మర్డర్లు చేస్తున్నారు. రాజ్యాంగంతో, పెత్తందారులతో, పోలీసు వ్యవస్థతో, వాళ్ళ మంత్రదండంతో మరి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బడుగులపై అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. మా ఆస్తులు, మానవ ప్రాణాలను మరి పెత్తందారులు దోస్తుంటే సరైన శిక్షలు పడడం లేదు. మరి ఇప్పుడు వాటన్నిటిని రక్షించి మళ్ళీ భారతదేశాన్ని కాపాడాలని, ఔన్నత్యాన్ని అని, మరి భారతదేశంలో ఎన్ని వేల మతాలు ఉన్నాయి, ఎన్ని వేల భాషలు ఉన్నాయి, మరి ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏ ప్రపంచ దేశానికంతా ఒక అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగము స్ఫూర్తిదాయకమైంది. ఇక్కడ బొమ్మల సత్రం నంద్యాల అంబేద్కర్ గారి సర్కిల్, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఈరోజు రాజ్యాంగ సదస్సు, రాజ్యాంగ పరిషత్తుకు అంబేద్కర్ గారు రాజ్యాంగం లిఖించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు లిఖితపూర్వకంగా
దాన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాన్ని ఆమోదించుకున్న రోజు, దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, అందులో క్రిస్టియన్ మైనారిటీ జేసీ, ముస్లిం మైనారిటీ జేసీలు అందరం కలిసి ఒక త్రాటిపై వచ్చి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి జరుగుతున్న ఈరోజు ఈ ఏవైతే కృత్యాలు జరుగుతూ ఉన్నాయో, ఆ కృత్యాలు జరుగుతున్నాయో వాటిని అన్నిటినీ చాలా కఠినంగా మేమంతా వాటిని ఖండిస్తూ ఇంకొకసారి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మేము అకంఠితంగా గట్టిగా కృషి చేస్తామని మీ మీడియా ద్వారా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాజ్యాంగాన్ని మాత్రము కాపాడుకుంటామని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.